నమస్తే. ఎంటీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం సుస్వాగతం. కొత్త తరం వంటలైనా పాత తరం వంటలైనా రుచికరంగా సులువుగా ఎలా చేసుకోవచ్చో ప్రతిరోజు మీకు పరిచయం చేస్తున్న ఎంటీఆర్ మసాలా అభిరుచి ఈ రోజు కూడా మంచి మంచి వంటలతో సిద్ధంగా ఉంది. అవేంటో చూద్దామా? ఇప్పుడు మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ఈ రోజు ఎవరు ఎలాంటి వంట కోరారో చూద్దామా? హాయ్ రాజు గారు. హలో అండి. బాగున్నారా? బాగున్నాండి. సో రోజులాగే ఈ రోజు మనకు చాలా మెయిల్స్ వచ్చాయి, అందులోంచి ఒకటి సెలెక్ట్ చేసాము. చెప్పమంటారా? చెప్పండి. ఓకే, సింధుజా రెడ్డి వెజ్ బ్రెడ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తారా అని చెప్పేసి కోరారు. ఓకే, కొంచెం డిఫరెంట్ గా ఉంది అండ్ కొంచెం బాగుంటుంది కూడా నాకు తెలిసి. అంటే బ్రెడ్ ముక్కలతో కొంచెం టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది. ఓకే, మరి వెజ్ బ్రెడ్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వెజ్ బ్రెడ్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, బ్రెడ్ స్లైస్లు 2, తరిగిన బీన్స్ 1/2 కప్పు, తరిగిన క్యారెట్ 1, తరిగిన క్యాప్సికం 1, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూను, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూను, సోయా సాస్ 1 టీ స్పూను, చిల్లీ సాస్ 1 టీ స్పూను, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. వెజ్ బ్రెడ్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. మరి రాజు గారు తయారు చేసే విధానం చూపిస్తారా? తప్పకుండా అండి. సో ఇక్కడ ముందుగా మనం 2 పనులు చేసి పెట్టేసుకోవాలి. ఒకటి, బ్రెడ్ స్లైసెస్ అంచులు కట్ చేసి సో ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లా కట్ చేసి ఓకే నూనెలో డీప్ ఫ్రై చేసుకొని పెట్టేసుకుంటాం. ఇవి ఇలా కూడా తింటే చాలా టేస్టీగా ఉంటాయి. చాలా టేస్టీగా ఉంది. ఓకే, అలాగే అన్నం పొడి పొడిగా వచ్చే విధంగా ఇలా ఉడికించి పెట్టేస్తాం. ఓకే, ఫ్రైడ్ రైస్ అన్నారు కాబట్టి కొంచెం అలా ఉండేటట్టు పొడి పొడి లాడేలాగా ఉడికించి పెట్టుకోవాలి. కొద్దిగా నూనె వేసుకుని దీంట్లో ముందుగా సన్నగా తరిగిన వెల్లుల్లి. ఓకే, సో సేమ్ ఫ్రైడ్ రైస్ ప్రాసెస్, కాకపోతే ఇది బ్రెడ్ స్లైసెస్ పీసెస్ మాత్రం యాడ్ చేస్తాం. అంటే ఓన్లీ ఆ పీసెస్ తో చేస్తే మనకు లుక్ కూడా అంత బాగా కనపడదు. వాటికి కూడా అంటే బ్రెడ్ స్లైస్ కొంచెం ఈ కూరగాయల టేస్ట్ కూడా తగ్గితే చాలా బాగుంటుంది. ఓకే, సో సన్నగా తరిగిన బీన్స్, అలాగే సన్నగా తరిగిన క్యారెట్, ఓకే, క్యాప్సికమ్. ఓకే, ఇవి బాగా ఏం వేగక్కర్లేదు అనుకుంటా, నార్మల్ గా కొంచెం ఫ్రై అయితే చాలు కదండి. అక్కడక్కడ మనకు అలా క్రంచ్ గా తగ్గుతూనే బాగుంటుంది ఫ్రైడ్ రైస్. అలాగే స్ప్రింగ్ ఆనియన్. ఓకే, కొంచెం అంటే హాఫ్ డన్ కావాలి మనకి. ఓకే, అయితే మరి ఆలోపు మేము ఒక చిట్కా చూడమా? తప్పకుండా. ఓకే, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మొదటి చిట్కా. కొబ్బరి చిప్పల్లోంచి కొబ్బరిని ఈజీగా వేరు చేయాలి అంటే రాత్రంతా కొబ్బరిని ఫ్రిడ్జ్లో ఉంచి మర్నాడు కనుక ట్రై చేస్తే కొబ్బరి ఈజీగా వచ్చేస్తుంది. చిట్కా చూసారు కదా, ఇది అయినట్టేనా అండి? సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు దీంట్లో సోయా సాస్, ఓకే, అలాగే చిల్లీ సాస్. ఓకే, సో చిల్లీ సాస్ అది వాళ్ళ చాయిస్ అండి. కొద్దిమంది ఇష్టపడతారు ఘాటుగా, కొద్దిమంది సో వాళ్ళ ఇష్టం. మరి ఇప్పుడు కారం కోసం ఏం యాడ్ చేసుకోవచ్చు? ఇక్కడ మన క్యాప్సికమ్ ఉంది కదా, అది సరిపోతుంది. కావాలంటే ఒక్క పచ్చిమిరపకాయ కూడా వేసుకోవచ్చు అనుకుంటా. వేసుకోవచ్చు, సన్నగా తరిగి వేసుకోవచ్చు. సో ఇప్పుడు దీంట్లో వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు, నెక్స్ట్ ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న పొడి పొడి లాడేలాగా ఉడికించి పెట్టుకున్న రైస్. సో మీరు అన్నట్టుగా జస్ట్ ఆ బ్రెడ్ ముక్కల్ని డీప్ ఫ్రై చేసి పెట్టుకోవడం అండ్ అలాగే అన్నం కానీ ఉడికించి పెట్టుకున్నట్టయితే మనకి ఫ్రైడ్ రైస్ ఈజీగా అయిపోతుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి. ఓకే, సో ఇదంతా బాగా కలిపేసుకొని సో రైస్ కూడా కొంచెం అలా దీంట్లో మగ్గితే బాగుంటుంది. ఓకే, సో ఈ ఫ్రైడ్ రైస్ లో కొంచెం డిఫరెంట్ గా అన్నమాట, బ్రెడ్ స్లైసెస్ బ్రెడ్ ముక్కలు యాడ్ చేసి ఫ్రై చేసాం కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది. నార్మల్ గా ఫ్రైడ్ రైస్ తినేటప్పుడు ఏదో ఒకటి కావాలి పక్కన స్నాక్ అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు దీనికి అయితే నూనె క్రంచిగా మనకి అక్కడ బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కాబట్టి బాగుంటుంది. ఓకే అండి, డన్.
ఎస్ చూడడానికి కూడా చాలా బాగుంది. కలర్ఫుల్గా. ఎస్. సో ఇంట్లో ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఫాస్ట్ మనం ఏదైనా స్పెషల్ ఐటమ్ చేసి ఇవ్వాలి అంటే ఇలా చేసుకోవచ్చండి. ఎందుకంటే బ్రెడ్స్ అనేవి కామన్గా ఇంట్లో ఉంటాయి ఎస్ అండ్ దాని నెక్స్ట్ రైస్ రెడీగా ఉంటుంది. సో ఇలా చేసుకొని ఇచ్చేయచ్చు. వెజిటేబుల్స్ ఉన్న వరకు మాత్రం వేసుకోవచ్చు. అవునండి. సో డిష్ ఏదైనా సరే ప్రెజెంటేషన్ అయితే బాగుండాలని చెప్పేసి మీరు ఇలా కట్ చేసి పెట్టారండి. అవునండి. కొంచెం కలర్ఫుల్గా ఇంకొంచెం అట్రాక్టివ్గా. ఎస్. ఓకే సో రెడీగా వెజ్ బ్రెడ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఓకే మరి వెజ్ బ్రెడ్ ఫ్రైడ్ రైస్ రెడీగా నా చేతిలో ఉందండి. దీన్ని టేస్ట్ చూసే ముందు దీన్ని తయారు చేసే విధానం ఒకసారి చూద్దాం. వెజ్ బ్రెడ్ ఫ్రైడ్ రైస్ తయారు చేయు విధానం. ముందుగా బ్రెడ్ స్లైస్ లు ముక్కలుగా కట్ చేసి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. బియ్యం పొడి పొడిలాడేలాగా ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, బీన్స్, క్యారెట్, క్యాప్సికం ముక్కలు, తరిగిన ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో సోయా సాస్, చిల్లీ సాస్, వేయించిన బ్రెడ్ ముక్కలు, ముందుగా సిద్ధం చేసుకున్న అన్నం, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపి కాస్త వేగనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసుకుంటే వెజ్ బ్రెడ్ ఫ్రైడ్ రైస్ రెడీ. వెజ్ బ్రెడ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూసారు కదండి. మరి దీని టేస్ట్ చూసి టేస్ట్ ఎలా ఉందో నేను మీకు చెప్తాను. రాజు గారు టేస్ట్ చేద్దామా? ఓకే అండి. విత్ బ్రెడ్. ఫ్రైడ్ రైస్ అయితే మన రెగ్యులర్ ఫ్రైడ్ రైస్, కానీ ఈ బ్రెడ్ పీసెస్ తో మీరు డీప్ ఫ్రై చేశారు కదండి, దానివల్ల టేస్ట్ ఇంకొంచెం ఇంప్రూవ్ అయ్యి దాంతో కలిపి ఫ్రైడ్ రైస్ తింటే ఒక డిఫరెంట్ టేస్ట్ చాలా బాగుంది. ఎస్ అండి. అక్కడక్కడ క్రంచీగా బ్రెడ్ తగులుతూ ఫ్రైడ్ రైస్ చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటారు. సో ఈ బ్రెడ్ పీసెస్ తో మాత్రం డిఫరెంట్ గా చాలా టేస్టీగా ఉంది. ఓకే అండి. వెజ్ బ్రెడ్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉందండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. తలస్నానం చేసిన తర్వాత ఒక మగ్గు నీటిలో బెల్లం కలిపి బెల్లం నీటిని తలపైన పోసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత నార్మల్ వాటర్తో కడిగేసుకోవాలి. ఇలా చేస్తే జుట్టు సిల్కీగా నిగనిగలాడుతూ ఉంటుంది. వెజ్ బ్రెడ్ ఫ్రైడ్ రైస్ ఒక డిఫరెంట్ రైస్ ఐటమ్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి. మరి మీరు కూడా మీకు నచ్చిన వంట మా షెఫ్ చేసి చూపించాలంటే వెంటనే మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. మంచి ఆహారం మంచి ఆరోగ్యం. ఈ రోజు మనం గుడ్ ఫుడ్ లో ఒక మంచి స్నాక్ ఐటమ్ చూడబోతున్నామండి. అదేంటో తెలుసా? చెన్నా మేతి స్నాక్. మరి అదే ఎలా తయారు చేసుకోవాలో రాజు గారిని అడిగి తెలుసుకుందామా? రాజు గారు, ఈ రోజు మీరు గుడ్ ఫుడ్ లో చెన్నా మేతి స్నాక్ చేయబోతున్నారు. అవునండి. అంటే అది ఎలా ఉంటుంది? చెన్నా మేతి స్నాక్ అంటే ఇక్కడ కాబుల్ శనగలు యూజ్ చేస్తామండి. ఓకే. సో కొంచెం మేతి ఫ్లేవర్ లో వస్తుంది. ఆ రెండు అర్థమయ్యాయి. అంటే నేను ఏం అడుగుదామంటే వడల్లా చేస్తున్నారా లేకపోతే లేదు అంటే స్నాక్ ఐటమ్ అంటే శనగలు పొడి పొడిలాడుతూ చేస్తున్నారా? కొంచెం ఫ్లేవర్స్ పట్టించేసి మనం సో అలాగే శనగలు మన స్నాక్ లాగానే వెళ్తుంది మనకు. స్నాక్ సరే చూద్దాం. ఓకే మరి చెన్నా మేతి స్నాక్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చెన్నా మేతి స్నాక్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాబూలి శనగలు 2 కప్పులు, కసూరి మేతి 1 టేబుల్ స్పూను, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూను, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, ఆవాలు 1/2 టీ స్పూను, నూనె 1 టేబుల్ స్పూను. చెన్నా మేతి స్నాక్ కి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. మరి దాని తయారీ చూసే ముందు MTR మసాలా అభిరుచిలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.